విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 ఏళ్ళు అవుతున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లక్షలాది మందికి సొంతిల్లు కలగానే మిగిలిపోయింది. అయితే 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని అంతా భావించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అరకొర డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి అదెవరికి ఇవ్వనో తెలియక గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళలో నిరాశ మిగిల్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లే మళ్ళీ ఇస్తామని హామీ ఇవ్వడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ప్రజలు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్టు మళ్ళీ ఇస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏదైనా అంశం ఉందంటే అది ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు. ఎందుకంటే ఇటీవల ఈ అంశం తరచుగా వార్తల్లోకి తెరపైకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇంకో ఏడాది అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు గనక ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఈ యొక్క రైతు భరోసా కానీ ఇవ్వకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని భావించి రేవంత్ రెడ్డి సర్కారు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. ఇందుకు తగ్గట్టుగానే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇప్పటికే అధికారులు సర్వే కూడా జరుగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరగాలని, అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు అందాల్సిందేనని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో కూడా ఇందిరమ్మ ఇండ్లను కానీ, రేషన్ కార్డులను కానీ, రైతు భరోసా వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. దీంతో ఈ ప్రక్రియలో భాగంగా సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి ఈ పథకం కోసం అప్లై చేసుకున్న వారి వివరాలను ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఒక ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ యాప్లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా లేక ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అనేటువంటి అంశం పైన అధికారులు కూడా సూపర్ చెక్ చేయనున్నారని కూడా తెలుస్తుంది. ఇంత పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం చెప్తున్నా ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, నిజంగా అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు దక్కుతుందా అనేది చూడాలి. ఎందుకంటే గ్రామాలలో గాని, పట్టణాలలో గాని ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలలో ఎవరున్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటారట గ్రామాలలో గాని, పట్టణాలలో గాని ఎవరైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నోళ్ళు మీరైతే అప్లై చేసుకోండి, నేనున్నా కదా, నేను చూసుకుంటా, నేను ఇప్పిస్తా కదా అని కూడా కొంతమంది లబ్ధిదారులకు భరోసా ఇస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇట్లనే చేశారు. ఏవైతే 2 BHK హౌజెస్ గురించి చేతివాటం ప్రదర్శించేటువంటి అధికారులు, పైరవిలు చేసేటువంటి నాయకులు చాలా మంది ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80,54,554 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేక యాప్ ద్వారా వీటిపై సర్వే చేస్తున్నారు. వీటిపై గ్రామాలల్లో గ్రామ కార్యదర్శులు, పట్టణాలల్లో వార్డు సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారుల వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు 68 లక్షలకు పైగా దరఖాస్తులోకి ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు సేకరించడం జరిగింది. మరోవైపు సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి సర్కారు కూడా భావిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరలో పూర్తి చేసి జనవరి 31 లోపు ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తామని చెప్పేసి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వెల్లడించడం జరిగింది. ఈ పథకంలో తొలి విడతలో అత్యంత ప్రాధాన్యంగా పేదలకు మాత్రమే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఈ ఏడాదికి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇస్తామని చెప్పి చెప్తుంది. అదేవిధంగా ఏడాదికి 4.5 లక్షల ఇళ్లను ఇస్తా అని చెప్తున్నది. అంటే ఇంకా ఈ ప్రభుత్వానికి 4 ఏళ్ల సమయం ఉంది. ఈ 4 ఏళ్లలో ఏడాదికి 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చినా మొత్తం 18 లక్షల మందికి మాత్రమే ఇళ్ళు వస్తాయి. అంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు రావు అని ప్రభుత్వం ఇండైరెక్ట్ గా చెప్తుంది. మరి ఇంకా 62 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు కదా, 80 లక్షల మందిలో 18 లక్షల మందికి ఇళ్ళు వస్తే ఇంకా 62 లక్షల మంది పరిస్థితి ఏంది? మరి ఇంకా మిగిలిన 62 లక్షల దరఖాస్తుదారులకు మరి ప్రభుత్వం ఎట్లా న్యాయం చేస్తుందో కూడా చూడాలి. ఏదేమైనా దాదాపు 11 ఏళ్ల తర్వాత పేదవాడి సొంతింటి కళ నెరవేరుతుంది అని చెప్పేసి కొంత ఆశగా జరిగిస్తున్నారు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం చేసినట్టు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయకుండా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతి జరగకుండా, పైరవిదారులకు తావివ్వకుండా నిజమైన లబ్ధిదారుడికి, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం.